అందరికీ నమస్కారం అండి. నేను మెంతులతోటి ఆకుకూరలు పండించాను కదా, అవి ఇప్పుడు మొక్కలు వచ్చినాయండి. అవి చూపిస్తున్నాను మీకు. ఫస్ట్లో నేను ఎలా వేసానో చూపిస్తున్నాను. మట్టిలో ఇలాగ నానబెట్టిన మెంతులు వేసానండి. నానబెట్టకపోయినా పర్వాలేదు, వచ్చేస్తాయి. నానబెట్టిన మెంతులు ఇలాగ మట్టిలో వేసాను. వేసిన తర్వాత పైన వాటర్ జిమ్మాలి. నానబెట్టినవి అయితే త్వరగా వచ్చేస్తాయండి. పైన మట్టి వేసి కొద్దిగా వాటర్ చిలకరించాలి. నానబెట్టకుండా వేస్తే కొద్దిగా లేట్గా వస్తాయి, అంతేగాని మెంతులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చిన్న చిన్న వాటర్ బాటిల్స్లో కూడా మనం మట్టి వేసుకుని వచ్చేస్తుంది, లేదా కంపోస్ట్ వేసినా కూడా వచ్చేస్తుంది మట్టి లేకుండానే. కొద్దిగా చమాయింపు ఉంటే చాలా వచ్చేస్తుంది. ఈ పొట్టు ఉంటుంది కదా, కొబ్బరి పీచు పొట్టు ఉంటుంది, ఆ పొట్టులో వేసినా కూడా వచ్చేస్తాయండి. ఈ ఆకుకూరలు అయితే చాలా ఈజీగా ఆకుకూరలు మనం ఇంట్లోనే కొద్దిగా ప్లేస్ ఉంటే చాలు, కుండీలు పెట్టుకునే ప్లేస్ ఉన్నా కొద్దిగా మట్టి ఉన్నా సరే దాంట్లో వేసుకుంటూ వచ్చేస్తాయి. బయట కెమికల్స్ రసాయనాలు వేసిన ఆకుకూరల కన్నా మన ఇంట్లో పండించుకున్న ఆకుకూర కనీసం మెంతాకులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి కనీసం ఇదైనా మనం ఇలాగా మార్చుకుని ఒక కుండీ అయిపోయి ఇంకో కుండీ అలా మార్చుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇగో వాటర్ బాటిల్స్కి చిల్లులు పెట్టి ఇలాగ వాటర్ వేస్తాను. మనం చేతితో వేస్తే పడిపోతాయి, పక్కకి ఒరిగిపోతాయి. అందుకే ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకుని హోల్స్ పెట్టి మనం వేసామనుకోండి, చూడండి ఎంత గుబురుగా వచ్చినాయో. ఇది కరెక్ట్గా వారం రోజులు అయిందండి. ఇంతవరకు వచ్చినాయి. వారం రోజులకి 10 రోజులు అవుతే ఇంకా కొద్దిగా ఆకు ఇంకా కొద్ది పెద్దగా వస్తుంది. ఇగో చూడండి లోపల మట్టిలోని ఎలాగొచ్చినాయో. మనం ఇంట్లోనే ఇలాగ పండించుకోవచ్చు. నేను ఆకుకూరల గురించి చెప్తూ ఉంటాను కదా, హెల్త్ టిప్స్ అలాంటివి. నాకు ఇలాగా వచ్చేసరికి చక్కగా ఇలా డెకరేట్ చేసుకొని చెప్దామని ఇలాగా టేబుల్ మీద పెట్టుకున్నానండి. అది అలా పెట్టుకుంటే అలాగే చూడాలనిపిస్తుంది, చక్కగా దాన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మనం ఇంట్లో పెంచుకుంటే అలాగ అనిపిస్తుంది అన్నమాట. ఈ ఆకుకూరలు తినడం వల్ల చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. అందులోని మెంతికూరలో మరీ ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ మెంతికూర అస్తమాట్లు ఎక్కువగా తింటూ ఉంటే కూడా వాళ్ళకి షుగర్ లెవెల్స్ బాగుంటాయి. మెంతి ఆకుల్లోని కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఫాస్ఫరస్, కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. మెంతి ఆకుల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. B1 పుష్కలంగా ఉంటుందండి మెంతి ఆకుల్లోని. జీర్ణాశయం సంబంధించిన సమస్యలను ఇది నివారిస్తుంది. మెంతి ఆకులలో గుండెకు సంబంధించిన సమస్యలు, పేగులకు సంబంధించిన సమస్యలకి ఇది మంచి ఔషధంగా చెప్పవచ్చు. పైత్యం చేసినప్పుడు మెంతి ఆకుల రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుందండి. ఈ మెంతి ఆకులు తీసుకోవడం వల్ల కామెర్లు ఉన్న వాళ్ళకి, లివర్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెంతి ఆకుల రసాన్ని తేనెతో కలిపిస్తే త్వరగా కోలుకుంటారు. రాత్రి భోజనానికి ముందు మెంతి ఆకుల రసం తాగితే చక్కగా నిద్ర పడుతుంది. మెంతి ఆకుల పేస్ట్ తలకి రాస్తే చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. మెంతి ఆకుల పేస్ట్ అయితే మాత్రం తలకు రాస్తే చుండ్రు 100% తగ్గుతుందండి. చుండ్రు అయితే మాత్రం చాలా రిజల్ట్ బాగుంటుంది. మెంతి ఆకుల పేస్ట్ మొహానికి రాస్తే మాత్రం మొటిమలు, మచ్చలు ఇవన్నీ తగ్గుతాయి. మెంతి ఆకుల రసాన్ని భోజనానికి ముందు తాగితే ఊబకాయ సమస్య నుంచి తప్పించుకోగలుగుతారు. తరచూ మెంతి ఆకులు ఆహారంలో చేర్చడం వల్ల మధుమేహం కూడా అదుపులోకి వస్తుందండి. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఔషధం. తల్లి పాలు ఇస్తున్న వాళ్ళకి, తల్లులకైతే ఇది తీసుకుంటే పాలు త్వరగా పడతాయండి. ఇది తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా పడతాయి. ఆకుకూరలు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది, ఇది అందరికీ తెలుసు. అందులో ఈ మెంతికూర ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్య కొద్దిగా అయినా మనం తగ్గించుకోవచ్చు. అలాగే మలబద్ధకం కూడా తగ్గుతుందండి. ఈ మెంతి ఆకులు తినడం వల్ల మలబద్ధకం కూడా పోతుంది. ఇది మన శరీరానికి చాలా పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. ఇది తీసుకోవడం వల్ల
పోషక విలువలు ఎక్కువగా మనకు లభిస్తాయండి. శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ మెంతి ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ని అయితే ఇది తగ్గిస్తుందండి. ఈ ఆకుల రసాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టుకుని తాగితే కూడా మంచిదే. ఎందుకంటే ఆకు పేస్ట్ రసం పిండుకొని తాగలేని వాళ్ళు ఆకులు నానబెట్టుకొని ఆ వాటర్ని తాగినా కూడా ఇది ఆరోగ్యానికి బాగా పనిచేస్తుందండి. గుండెకు సంబంధించిన వ్యాధులను కూడా రాకుండా ఇది కాపాడుతుంది. మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్స్లు పుష్కలంగా ఉంటాయండి. ఇవి చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తాయి. జుట్టు రాలడాన్ని చర్మానికి అన్నిటికీ కూడా ఇది బాగా పనిచేస్తుందండి. ఈ మెంతికూరని మనం పప్పులో వేసుకుంటాము, లేకపోతే ఫ్రై చేసుకుంటాము, చాలా రకాలుగా వాడుకుంటాము. బంగాళాదుంప కర్రీలో కూడా ఇది వేసుకుంటాము. ఇది అందరికీ తెలిసిందే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.